ఆవిడ తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది. చామ్, ఇంకా అలాగే ఉన్నావేంటి? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే బాధే మిగులుతుంది. అన్నీ వదిలేసే. అవును చామ్, రమాదేవి మేడం చెప్పేశారు కదా, ఇందులో నీ తప్పేమీ లేదని. ఇంకేం ప్రాబ్లం లేదు. వై ఆర్ యూ ఫీలింగ్ సాడ్? చాలా భయం వేస్తుంది. చెయ్యని తప్పుకి మా నాన్నలాగే నేను కూడా ఎక్కడ జైలు పాలైపోతానో, ఎక్కడ నా చదువు నాశనమైపోతుందో, ఎక్కడ నేను మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతానేమో అని, ఇలా అందరి దృష్టిలో జీవితాంతం ఎక్కడ హంతకురాలిగా మిగిలిపోతానేమోనని చాలా భయం వేసింది. నాకు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి. నీ దురదృష్టం ఏంటో, సమస్యలన్నీ నిన్ను తరుముకుంటూ వస్తూనే ఉన్నాయి. ఈ సమస్య తీరిందనుకుంటే ఆ సమస్య తీరిందనుకునే లోపు ఇంకో సమస్య. ఏంటో చామ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎస్, నాకు కూడా చామ్ని చూస్తే బాధగానే ఉంటుంది. తనెప్పుడు నవ్వుతూనే ఉంటే చూడాలనిపిస్తుంది. బ్యాడ్ లక్, తననెప్పుడు ఎవరో ఒకరు బాధ పెడుతూనే ఉంటారు. ఆవిడ తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది. ఫుడ్ పాయిజన్ వల్లే అంత ప్రాబ్లం అయిందట. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు బాబు. ఎవరైనా కావాలని చేశారా, లేదా ఫుడ్ పాయిజనింగ్ అయిందా? అసలు ప్రాణాల మీదకి ప్రమాదం వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రెండిట్లో ఏం జరిగింది అనేది నాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగింది. అమ్మగారికి నా మీద ఇంకా చాలా కోపం ఉంది. నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపించాలా అని చూస్తున్నారు. అలాంటిది ఇంత మంచి అవకాశం వచ్చినా కూడా మళ్ళీ నన్ను ఇంట్లోకి ఎలా రానిచ్చారా అని ఇంకా పెద్ద ప్రశ్నగా మారిపోయింది బాబు. ఇలా రకరకాల ఆలోచనలతో నా బుర్రేం పని చేయడం లేదు బాబు. చామ్,